హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐవీవి టెక్. ఇవాళ నేను వీడియోలో డిలీట్ అయిపోయిన ఫైల్స్ని మనం ఎలా బ్యాకప్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, పెద్ద కష్టమే ఉండదు ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం బ్యాకప్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మన మొబైల్లో ఉన్న గూగుల్ ఫైల్స్ని ఓపెన్ చేయాలి. గూగుల్ ఫైల్స్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం గూగుల్ ఫైల్స్ని ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ బాటమ్ లెఫ్ట్ కార్నర్లో ఇలా క్లీన్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక బటన్ అయి ఉండొచ్చు. జస్ట్ ఆ బటన్ మీద మీరు ట్యాప్ చేయండి, సరిపోతుంది. ఇలా ట్యాప్ చేసిన వెంటనే మీకు టాప్లో ఇట్లా ఒక యారో మార్క్ వేసి ఒక యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అని కూడా కనబడుతూ ఉంది. జస్ట్ దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చాలా వేరియస్ కనబడుతూ ఉన్నాయి ఆప్షన్స్. మీరు చూసుకుంటే ఇక్కడ మీకు యాప్స్ ఉంది, ఇమేజెస్ ఉంది, వీడియోస్ ఉంది, ట్రాష్ ఉంది, డాక్యుమెంట్స్ ఉంది, ఆడియో ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ ట్రాష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ట్రాష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను రీసెంట్గా డిలీట్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక జస్ట్ ఒక 30 days ముందు ఈ వీడియోని అయితే డిలీట్ చేశాను. అందుకే ఇక్కడ 30 days బిఫోర్ మీరు డిలీట్ చేశారని చూపిస్తుంది. సో వెంటనే ఆ వీడియోకి ఇక్కడ మనకి ఒక సర్కిల్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఆ ప్రొవైడ్ మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన వెంటనే ఇలా టిక్ మార్క్ కనబడుతుంది. కిందే జస్ట్ దానికి బిలోలో మీకు రీస్టోర్ అనే ఒక బటన్ కూడా కనబడుతుంది. జస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి రీస్టోర్ వన్ ఫైల్ అని ఒక బటన్ కనబడుతుంది. మళ్ళీ దాని మీద ట్యాప్ చేయండి. సో మీకు వెంటనే ఆ వీడియో అనేది డైరెక్ట్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఎటువంటి కష్టం లేదు. సరే, మీరు అంతగా ఉంటే ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోస్లోకి వెళ్ళంగానే ఇవ్వండి ఫ్రెండ్స్, నాకు ఆ వీడియో అనేది బ్యాకప్ అయిపోయింది. ఇవ్వండి, అంతే ఫ్రెండ్స్, చాలా వెరీ సింపుల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.